పైనేమో పచ్చిక బయళ్ళంటివి, శాంతికర జలాలంటివి, నాకు లేమి లేదంటివి, నా ప్రాణానికి సేద తీర్చాడంటివి, అన్ని మాటలు పలికితివి. 4వ వచనం దగ్గర రాగానే గాఢాంధకారపు లోయంటివి. అసలు ఈ లోయ లేకపోతే బాగుండేది కదా. దేవునికి స్తోత్రం. ఏమి లేకపోతే, ఈ లోయ లేకపోతే బాగుండేది కదా. అంటే ఏం బాగుండదు. మనకి ఈ పాఠం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం. విజయాలే కాదు, కొన్నిసార్లు అపజయాలు, నిరాశలు ఎదురవుతాయి. ఇక్కడే దేవుడు తన బలమైన పనిని జరిగిస్తాడు. పచ్చిక గల చోట్ల పరుండ చేసేటప్పుడు అక్కడ ఆయుధాలేం వాడలా. శాంతికర జలముల యొద్దకు నడిపించేటప్పుడు ఆయుధాల ప్రస్తావన రాలా, వస్తువుల ప్రస్తావన రాలా. ప్రాణానికి సేద తీర్చాడన్న దగ్గర ఏ ఆయుధాల ప్రస్తావన రాలా, దండం ప్రస్తావన రాలా. 2 పదాలు ఎత్తాడు అక్కడ, నీ దుడ్డు కర్రయు నీ దండము. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలాల అనుభవాలే కాదు, గాఢాంధకార లోయల్లో దిగిన అనుభవాలు, నిష్కారణమైన నిర్హేతుకమైన దేవుని వాక్య సత్యం మనకి చెప్తున్నటువంటి పాఠం. మనకి అది ఉంది, ఇది ఉంది. మనకి కొండలెక్కిన అనుభవాలే కాదు, లోయల్లో దిగిపోయిన అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పాఠం దావీదు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, లోయలలోనికి దిగిపోయిన అనుభవమైనా నేనేం కలత చెందను. అది ఆకోరు లోయ అయినా, బాకా లోయ అయినా, ఏమండి, ఎండిపోయిన ఎముకలు గల లోయ అయినా, ఏ లోయ అయినా, గాఢాంధకారపు లోయ అయినా, ఈ లోయలన్నిటికీ భిన్నమైన గాఢాంధకారపు లోయ అయినా, అసలు ఆ లోయలో ఏముందో కూడా తెలియని లోయలోనికి దిగిపోయినా నాకైతే భయం లేదు. ఎందుకంటే నాకు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకెవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన చేతిలో 2 ఉన్నాయి. 1 దుడ్డు కర్ర ఉంది, 2 దండం ఉంది. దుడ్డు కర్ర దేనికంటే నా మీదికి వచ్చినటువంటి వాటిని అటాక్ చేయడానికి, దండం ఎందుకంటే నన్ను ఎక్కడ ఇరుక్కోకుండా బయటికి లాగటానికి దండం నా కోసం ఉంది. అయితే కాపాడును అనాలి, కానీ ఆదరించును అన్నాడు. ఈ 2 నన్ను ఆదరిస్తున్నాయి అన్నాడు. హల్లెలూయా. ఎట్లా సాధ్యం? ఆదరణ వేరు, కాపాడటం వేరు. ఆదరణ అనేది ఎప్పుడు అవసరం? మనిషి కృంగిబాటులో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు మనిషికి ఆదరణ అవసరం. కొంతమంది మనం నిరాశలో, నిరుత్సాహంలో, నిస్పృహలో దిగిపోతుంటే కొంతమంది ఆదరిస్తారు. ఊరుకో, ఇట్లేం కాదు, ఎందుకు అలాగా ఏదో అయిపోతావు, ఎందుకు అలా దిగజారిపోతావు, ఎందుకు? పరిస్థితులు బాగానే ఉండగా, పరిస్థితులను చక్కబెట్టే అనుకూలమైన వ్యక్తులు ఉండగా నువ్వు ఎందుకు అలాగా డీలా పడిపోతావు? చూడు, అంత శూన్యం అయిపోయింది అన్నట్టు, ఏదో అయిపోయింది అన్నట్టు దిగజారిపోతున్నావు. చూడు, ఈ పరిస్థితి ఎంత బాగుందో చూడు, అది ఎంత బాగుందో చూడు, అది సూపర్ సక్సెస్ అయింది, ఇది చూడు ఎంత బాగుందో, ఇది చూడు ఎంత బాగుందో. అన్ని ఫలితాలు, మంచి ఫలితాలు ఉండగా ఏదో ఒకటి చూసుకొని ఎందుకు నువ్వు దిగజారిపోతావు? ఎందుకు నీరుగారిపోతావు? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు ఏడవటానికి ముందుంటావు అని కొంతమంది ఆదరిస్తారు. చూడు, ఏమైంది, అంతగా ఏం జరిగింది నీకు? ఇప్పుడు అది తేడా పడింది, తేడా పడితే దానికి ప్రతిగా 4 గంటలు ఇక్కడ మేలు జరిగినాయి కదా అని చెప్పి కొంతమంది మనల్ని ధైర్యపరిచి ఆదరిస్తారు. అలా ఎవరన్నా మన దగ్గరకు వచ్చి మనం నిరాశలో ఉన్నప్పుడు, కృంగుబాటులో ఉన్నప్పుడు అలా మాట్లాడితే కొంత బరువు దిగినట్టు ఉంటుందా, ఉండదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఇక్కడికి వచ్చి నన్ను వెతికేది అందుకోసమే. ఎంతమంది ఉన్నారు? శాలేమన్ లేడా? ఏడున్నాడు ఆయన? ఏడున్నాడు? ఆయన వచ్చేటప్పటికి ఎంత సమయం పట్టిందో కూడా చెప్పలేండి, ఎంత టైం అయినా ఉంటా. ఏడున్నాడు? ఉన్నాడా అసలు ఇక్కడ? ఈ ఊర్లో ఉన్నాడా? ఈ ఊర్లోనే ఉన్నాడు. అయితే పర్వాలా, సాయంత్రం దాకా నువ్వు కూర్చుంటా, నాకు అన్న కావాలా అన్న వాళ్ళని ఇంతమందిని చూశా. నా తల వెంట్రుకలు అంతమందిని చూశా. దేవునికి స్తోత్రం. నా బిడ్డలందరూ చాలా వరకు అందరి ఆశ అదే, అన్న కావాలి, అన్న కావాలి, అన్న కావాలి, అన్న కావాలి.
ఎందుకు దిగిపోయి వస్తారు లోయలోకి, పేకల దాకా మునిగి వస్తారు. నిరాశ ఊబిలోకి వెళ్ళిపోయి పేకల దాకా మునిగి వస్తారు. నా ముందుకు వచ్చారనుకో, ఇక వాళ్ళు నిరాశ మాటలు మాట్లాడితే నేను ఊరుకోను, ఖచ్చితంగా గద్దిస్తా, కోపడతా. దేవుని బట్టి, ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి ధైర్యపరిచి భరోసాగా మాట్లాడతా. నేను కూడా నీరు గారిపోయే మాటలు మాట్లాడితే ఎట్లా? పూర్తిగా చంపే మాటలు మాట్లాడకూడదు. కొంతమంది అట్టంటి వాళ్ళు ఉంటారు, అట్టంటి వాళ్ళ దగ్గరికి పోరు. నీ దండం పెడతాను, పొరపాటును కూడా నేను రానంట. ఎట్లా ఉండాలి మాట? చచ్చేవాడు కూడా బతికేటట్టు ఉండాలి. అది దేవుని వాక్కు. కృంగిన వేళలో లేవనెత్తున్నది దేవుని వాక్కు. వెతుక్కుంటారు. ఒకవేళ దొరికాననుకో, నాకు చెప్తారు, 2 ముక్కల్లో చెప్పామని 2 ముక్కల్లో చెప్తే నేను ఇచ్చే ఆ మాటను బట్టి ధైర్యంగా వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి జయించుకుంటారు. నేను దొరకలేదనుకో, సమస్యల నిరాశ ఒకటైతే వీడు దొరకలేదు కదా అన్న నిరాశ డబుల్ అయింది. ఆ నిరాశ ఏ స్థాయికి పోయిద్దంటే పాపం పరిచారకులు కూడా తిట్టుకుంటూ పోతారు. వీళ్ళు ఉన్నారమ్మ సైతానులాగా, వీళ్ళు ఒకళ్ళు తయారయ్యారేడా అని పాపం వాళ్ళు కూడా తిడతారు, పరిచారకుల్ని కూడా. ఎందుకు? పేకల దాకా మునిగి వచ్చారు, ఇప్పుడు వాళ్ళని బయటికి తీయాలి. వాళ్ళేమో మామూలుగానే కనపడతారు. పేకల దాకా మునిగారు అన్నది నాకు కనపడతారు, కానీ పరిచారకులు కనపడరు. మంచి బట్టలు కట్టుకొని అఫీషియల్గా వస్తారు కదా, వీళ్ళకేం బాగానే ఉన్నారు అన్నట్టుగా కనపడతారు. కానీ వాళ్ళు ఏడదాకా మునిగారో నాకు తెలుసు. ఎందులో? నిరాశ ఊబిలో, నిలుకయ్యని అగాధ దొంగ ఊబిలో వాళ్ళు ఏ స్థాయిలో మునిగారో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ మాటల్ని బట్టి నేను తెలుసుకుంటాను. ఇక్కడ దావీదు ఎత్తిన ప్రస్తావన అది. నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును అంటే ఆ లోయ ఏ లోయో మీరు అర్థం చేసుకోండి. గాఢాంధకారపు లోయ అంటే తనకు తెలియకుండానే దిగిపోయ కృంగుబాటు అనే లోయ, నిరుత్సాహము అనే లోయ. ఇది దొంగలోయ. గాఢాంధకారం అంటే మనకి ఏమీ అర్థం కాదు. ఇక కొంతమంది భయంకరమైన అప్పుల్లో మునిగిపోయి ఉంటారు. ఇంకే పని చేద్దామన్నా తెలివి ఐడియా రాదు. ఇక ఏం చేద్దామన్నా పాలుపోదు. అప్పటిదాకా పాపం అప్పు కొద్దిలో ఉన్నప్పుడు చకచక ఆ పని ఈ పని ఈ పని ఆ పని చేసి 4 రూపాయలు సంపాదించేవాడు అప్పు పెరిగే కొద్దీ ఐడియాస్ కూడా బ్రేక్ అయిపోతాయి. ఎందుకు? ఎంత చేసి కూడా తీరదు కదా. రోజుకి 2000 సంపాదించినా తీరదు కదా, ఇంకెట్లా అని భయంకరమైన నిరుత్సాహం. చురుగ్గా సంపాదించగలిగే పొజిషన్లో ఉన్నోడు కూడా పాపం బ్రేక్ అయిపోతాడు. ఇంకేం చేయబుద్ధి కాదు, చేసేదానికి కూడా వెళ్ళబుద్ధి కాదు. వెళ్ళొచ్చు కదంటే వెళ్ళినా ఏం లాభం? నేను వెళ్ళి తెచ్చా 2000 సరిపోతాయా? వడ్డీలు భయంకరంగా పెరిగిపోయినాయని చేసి సంపాదించే పొజిషన్ ఉండి కూడా బుర్ర పనిచేయదు. ఇక అవునా కాదా? ఇది అప్పుల వాళ్ళకి తెలిసిద్ది, అప్పు లేని వాళ్ళకి ఏం తెలిసిద్ది? అప్పులు ఉన్నోళ్ళకి తెలిసిద్ది ఆ పరిస్థితి. పాపం చేద్దామంటే సరే అయిపోయిన తర్వాత సాయంత్రానికి కొంచెం డబ్బులు మిగులుతాయన్న ఆశ ఉండదు, చేసి మొత్తం కట్టాల్సిందేగా. ఏందోలే. ఇలాగా భౌతికమైన సమస్యలతో కొంతమంది, ఆత్మీయ సమస్యలు, కొన్ని బలహీనతలతో కొంతమంది పోరాడుతూ ఉంటారు. పోరాడి 4 రోజులు గట్టిగా ఉండి 5వ రోజు మళ్ళా పడతారు. మళ్ళా తిప్పుకొని లేచి మళ్ళీ 4 రోజులు కష్టపడి మళ్ళీ 5వ రోజు పడతారు, 3వ రోజు పడతారు, ఒక్కోసారి వారం రోజులుండి 8వ రోజు పడతారు. పడి లేచి పడి లేచి పడి లేచి పడి లేచి చివరికి నిరాశ వచ్చింది. ఆ నిరాశ ఇక అంధకారపు లోయ అన్నమాట. ఆ అంధకారపు లోయలోకి దిగిపోతారు. ఇక కళ్ళు కనపడు, ఏం అర్థం కాదు, ఇక వేస్ట్, ఇక ప్రయత్నమే వేస్ట్, నిలవలేం, వల్ల కావట్లేదని
రాజీ పడేవాళ్ళు కొంతమంది అయితే, బాధపడేవాళ్ళు, కృంగిపోయేవాళ్ళు, కుమిలిపోయేవాళ్ళు, అటు లోకాన్ని గెలవలేక ఇటు దేవుని సంతోషపెట్టలేక రెండు రకాలుగా నలిగిపోయి గాఢాంధకారపు లోయలోకి దిగిపోతారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా దిగిపోతూ ఉంటారు. ఈ అనుభవం అనేది ప్రతి భక్తునికి తప్పనిసరిగా ఎదురయ్యిద్ది. ఇది వాక్యం చెప్తున్న సత్యం. దేవుణ్ణి ప్రేమించి సేవించి దేవునితో నడుస్తున్న భక్తులకు పచ్చిక బయళ్ళు, శాంతికర జలాలు, సేద తీర్చడాలే కాదు, కన్ను పొడుచుకున్న కనబడని గాఢాంధకారము కమ్మినటువంటి లోయ అనుభవాలు కూడా ఉంటాయి అనేది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. మీలో భక్తులు ఎంతమంది? చేతులు ఎత్తండి. ఏందండి మీరు మరి భక్తి చేయటానికి కాక ఎందుకు వచ్చారు ఇక్కడికి? భక్తులు కాదా మీరు? భక్తులు కాదా? అవునా? లోకంలో వాళ్ళు మిమ్మల్ని ఏమంటారండి? యేసు ప్రభు భక్తులు అంటారు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం భక్తులు? యేసు ప్రభు వారి భక్తులు. మీరు భక్తులే, కాకపోతే మీకే డౌటు, భక్తుడేనా నేను? ఎంత దారుణం! భక్తురాలినేనే నేను. భక్తురాలి కాకపోతే మరి ఇంటికాడ ఉండి ఎందుకు వచ్చా? భక్తులే. యేసును ప్రేమించి ఆయన్ని సేవించి ఆయనతో నడవగోరింది మీరందరూ భక్తులే, భక్తురాళ్లే. డౌట్ లేదు అందులో, డౌట్ పెట్టుకోవాకండి. తన భక్తులందరి కోసం దేవుడు గ్రంథంలో భక్తుల జీవితానుభవాలు రాయించాడు. నాకు రాదులే అనుకోవద్దు, నాకు కాదులే అనుకోవద్దు. దేవుడు నవ్వుకుంటాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మన జీవితంలో ఎదురవుతాయి, తారసపడతాయి లైఫ్ మొత్తంలో. ఓ అబ్బా ఇప్పటికే చాలాసార్లు ఎదుర్కొన్నానంటే అసలు డోకా లేదు, అనుభవం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. నేను ప్రత్యక్షంగా చాలాసార్లు ఇలాంటి వాటిని అనుభవించాను, అందుకు చెప్తున్నాను. నేను ఒక్కోసారి లేచి మొత్తాన్ని అలా ఊపేద్దాం అనిపిస్తుంది, అంత ఉల్లాసంగా ఉంటుంది. ఒక్కోసారి ఇంక అయిపోయిందిలే, ఇంకేముంది, అంత అయిపోయింది, ఇంక లేదు. కొన్నిసార్లు శరీర బలహీనత దృష్టి అలా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అలా అనిపిస్తుంది, కొన్నిసార్లు నేను ఊహించని నిందలు, ఊహించని అపార్థాలు నన్ను ఎదుటి వాళ్ళు చేసుకున్నప్పుడు కుప్పగూలినట్టు అనిపిస్తుంది నాకు. నేను ప్రేమించేవాళ్ళు, నాకు నమ్మకస్తులు అనుకున్న వాళ్ళు సైతం అపార్థానికి వెళ్ళినప్పుడు భలే డిస్టర్బ్ అవుతాను నేను. ఇట్లాగా ఏదో ఒక దాన్ని బట్టి, ఏదో ఒక కారణాన్ని బట్టి మనకి ఈ నిరాశ ఊబి ప్రవేశాలు అనేవి తారసిల్లుతాయి. అలాంటి సందర్భాల్లో దేవుడు తన పని ఎలా జరిగిస్తాడో ఇక్కడ దావీదు ఈ కీర్తనలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, దేవా నేను దిగిపోతాను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అంటే తిరుగుచున్నాను, ఏ అపాయమునకు భయపడను. ఇప్పుడు నిరాశ ఊబిలోకి మనం వెళ్ళిపోతే మనకు అపాయం ఏమైనా ఉందా, మనకు ప్రమాదం ఏమైనా ఉందా అన్నది ప్రశ్న. ఇప్పుడు ఏముందంటే నిరాశ వచ్చింది, నిరుత్సాహం వచ్చింది, కృంగుబాటు వచ్చింది, దానివల్ల మనకేమన్నా ప్రమాదం ఉందా? ఏం ప్రమాదం ఉంది? ఎట్లా? ఆత్మీయంగా నష్టపోతాం. ఏ విధంగా? ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కూడా నష్టపోతాం. గమనించండి, కంటికి కనబడే శత్రువుల విషయంలో మనం పోరాడవచ్చు. కానీ కంటికి కనబడని శత్రువుని ఎట్లా పోరాడతాం? వాడు ఇటున్నాడని ఇటు తిరిగితే ఇటు వచ్చి తంతున్నాడు, ఇటున్నాడని ఇటు తిరిగితేనే ఇటు వచ్చి కొడుతున్నాడు. వాడు యాడున్నాడు అర్థం కావట్లా.
కానీ మనల్ని దెబ్బ కొడుతున్నాడు. వెరీ డేంజర్ కాదు, చాలా ప్రమాదం కాదు. వినండి, చెప్తా. దానివల్ల వచ్చేటువంటి అపాయం ఏంటో చెప్తా, వినండి. ఈ గాఢాంధకారపు లోయ అనేటువంటి నిరాశ ఊబిలోనికి ఒకవేళ మనం అడుగు జారి దిగబడితే, అందులోనికి వెళితే మనకున్న ప్రమాదం ఏంటంటే విశ్వాసమును కోల్పోవుట, అవిశ్వాసం. అర్థమైందా? నిరాశ, నిస్పృహ, కృంగుబాటు అనేవి ఎప్పుడు ఎంటర్ అవుతాయంటే, విశ్వాసం ఎప్పుడైతే సన్నగిల్లిద్దో, అవిశ్వాసం ఎప్పుడైతే మనలో మేలుకొంటదో అప్పుడు ఈ లక్షణాలు కనపడతాయి. అర్థమైందా? పచ్చిక బయళ్ళు, శాంతికర జలాలు, ఇవన్నీ విశ్వాసపు ప్రయాణంలో కొన్నిసార్లు మనం ఊహించనివి మనకు ఎదురైనప్పుడు ఒక్కసారిగా అవిశ్వాసం ఆవరించిద్ది. మనకు తెలియకుండానే మన లోపలికి ఎంటర్ అయిపోయిద్ది. మనకు దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం. దేవుడు చేసిన కార్యాలు, దేవుడి ద్వారా మనం వరుసగా పొందిన విజయాలు మర్చిపోతాం. మర్చిపోయి ఒక్కసారిగా ఇక ఏదో జరగబోతుంది, ఇక ఏదో అయిపోతుంది, ఏదో అయిపోబోతున్నాను, ఏదో మొత్తానికి మూడింది అని దేవుని అందేమో అవిశ్వాసం చూపి సైతానుగాడు తెచ్చిపెట్టిన నిరాశ పుణ్యమాని ఏదో జరగబోతుందని ఇక అపాయాలను మనం విశ్వసించటం మొదలు పెడతాం. ప్రభు ఏం చెప్పాడు? నీవు విశ్వసించున్నదే నీకు జరుగున్నది అన్నాడు. ఏమన్నాడు? నీవు విశ్వసించున్నదే నీకు జరిగేది, ఇంకొకటి జరగదు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీవు అనుకున్నట్టే నీకు అగునుగాక, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మరి ఈ అపాయం ఉంది మనకి. నిరాశలోకి వెళ్ళిపోతే ఏముందిలే అబ్బా, బయటికి రావచ్చు అనిపిస్తుంది కదా మీకు. నిరాశలోనికి దిగిపోతే ఏముందిలే అబ్బా, ఒకరోజు బాధపడతాం మళ్ళీ బయటకు వస్తాం కదా అనిపిస్తుంది కదా మీకు. ఆ ఒక్క రోజులోనే జరగాల్సిన నష్టం జరిగిపోయిద్ది. దానికి తావి ఇవ్వకూడదు అని నేను అంటాను, అయినా సరే అది వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఉంది. దాని ఎఫెక్టే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు కొంతమంది. ఎందుకో తెలుసా? ఆల్రెడీ విశ్వాసం బలహీనపడింది, అవిశ్వాసం కొంత ప్రవేశించింది, అందుకే నిరుత్సాహం, నిరాశ వచ్చింది. అదే విశ్వాసం దృఢంగా ఉందనుకో, విశ్వాసం అనే డాలు నీ చేతిలో ఉందనుకో, అపవాది వేసే అవిశ్వాసపు బాణాలు నీ గుచ్చుకో. డాలు ఉండి కూడా ఏమరపాటుగా ఉన్నావు అనుకో, వాడు వేస్తాడు, అది గుచ్చుకుంటుంది. అవిశ్వాసపు బాణం వేస్తాడు, గుచ్చుకుంటుంది. అది గుచ్చుకున్నప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తాయి. అవిశ్వాసపు బాణం గుచ్చుకున్నప్పుడు వచ్చే లక్షణాలే గాఢాంధకారలోయకు దిగిపోయిన అనుభవాలు, నిరాశ, నిస్పృహలు. ఏమన్నా అర్థమవుతుందా? నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? ఆ బాణం తగిలినప్పుడే ఈ లక్షణాలు కనపడతాయి. ఏ లక్షణాలు కనపడతాయి? ఒళ్ళంతా వేడెక్కిందంటే ఏం ప్రవేశించింది? అది నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు వచ్చినాయి అంటే ఏం గుచ్చుకుంది? వాడు వదిలిన అది. వాడు నిరంతరం దాడి చేస్తాడు, బాణాలతోనే దాడి చేస్తాడండి. వాడు గాలాలకి చిక్కించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడండి. మనకు ఒక శత్రువు ఉన్నాడండి. దేవుడే చెప్పాడండి, మీ శత్రువు, మీ విరోధి ఒకడున్నాడు అని. శత్రువు లేడని కలలుగనవాకండి, శత్రువు లేడని నిద్రపోవాకండి. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు,
జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాట